హలో గైస్, అందరికీ వెల్కమ్ టు డిగ్రీ డిమోన్స్ 530 ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో ఫ్రిక్షన్ గురించి చూడబోతున్నాం. ఫ్రిక్షన్ డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్, ద ఫోర్స్ విచ్ అపోజెస్ ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద టూ బాడీస్ ఇన్ కాంటాక్ట్. ఏవైనా రెండు బాడీస్ కాంటాక్ట్లో ఉంటే ఆ ఫోర్స్ని మనం అప్లై చేసే పుషింగ్ ఫోర్స్ని అపోజ్ చేసేది ఈ ఫ్రిక్షన్ ఫోర్స్. సపోజ్ ఒక బ్లాక్ గ్రౌండ్ సర్ఫేస్ పైన ఉందనుకోండి. ఎ పర్సన్ పుషింగ్ ద బ్లాక్ అనదర్ సైడ్ అండ్ ద ఫ్రిక్షన్ ఈజ్ యాక్టింగ్ టు ద ఆపోజిట్ ఆఫ్ ద ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద బ్లాక్. ఓకే, మనం ఏదైతే ఫోర్స్ అప్లై చేస్తున్నామో దానికి ఆపోజిట్గా ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. నార్మల్గా ఒక బ్లాక్ గ్రౌండ్ సర్ఫేస్ పైన ప్లేస్ చేసినప్పుడు దాని మీద ఫ్రిక్షన్ ఫోర్స్, ఒక నార్మల్ ఫోర్స్ అప్లై అవుతాయి. నార్మల్ ఫోర్స్ అంటే ఎంజీ. ఓకే, అండ్ ఫ్రిక్షన్ ఫార్ములా చూద్దాం. ఇక్కడ చూడండి, ఫ్రిక్షన్ ఫార్ములా ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఎంజీ. మోస్ట్ ఆఫ్ ద ఎంసెట్ క్వశ్చన్స్ అండ్ సమ్ అదర్ న్యూమెరికల్ క్వశ్చన్స్ ఈ ఫార్ములా బేస్ చేసుకొని వస్తాయి. మ్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంజీ లాగా రాసుకోవచ్చు, అండ్ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఎన్. ఎన్ అంటే ఏంది? ఎంజీ. ఎన్ ప్లేస్లో ఎంజీ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఎఫ్ అంటే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్, మ్యూ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, ఎం అనేది మాస్, జీ అనేది గ్రావిటేషన్, అండ్ లాస్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు